తీరుతెన్నులపై కూడా మాట్లాడే అవకాశం ఉంది. చూద్దాం ఏం చెప్తారు. రైట్, మనం ప్రైమ్ 9 స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సిట్ విచారణ అనంతరం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దాదాపు నందినగర్లో ఉన్నటువంటి బంజారాహిల్స్ నందినగర్లో ఉన్నటువంటి ఆయన నివాసం నుంచి బయటకు వచ్చి అక్కడికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా తెలంగాణ భవన్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్న నేపథ్యంలో అక్కడ శ్రేణులందరికీ కూడా ఆయన అభివాదం చేస్తున్నారు. పిడికిలి బిగించి కూడా అభివాదం చేశారు కేసీఆర్. సో ఆ ఇంటి బయటకు వచ్చి కూడా అక్కడ ఉన్నటువంటి చేరుకున్నటువంటి శ్రేణులందరికీ కూడా ఆయన అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి. సో 4.5 గంటల పాటు కూడా ఈ సెట్ విచారణ కొనసాగింది. కొంత ఆందోళన అవి జరిగిన నేపథ్యంలో సెట్ నోటీసులు ఇవ్వడం ఏంటి మాజీ సీఎంకు విచారణ నేపథ్యంలో కూడా కాంగ్రెస్కి అగైనెస్ట్గా కూడా కొంత వాళ్ళు గందరగోళ పరిస్థితులు కొంత క్రియేట్ అయినప్పటికీ కూడా మొత్తం మీద 4.5 గంటల పాటు కూడా సిట్ విచారణ కొనసాగింది. విచారణ ముగిసిన అనంతరం కూడా కేసీఆర్ బయటకు వచ్చి నందినగర్లో నివాసం బయటకు వచ్చి కూడా అక్కడ ఉన్నటువంటి భారీ సంఖ్యలో చేరుకున్నటువంటి అభిమానులకు కార్యకర్తలకు బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా పిడికిలి చూపించి అభివాదం చేశారు, నమస్కారం చెప్పారు కేసీఆర్. ఆ విజువల్స్ని మనం చూస్తున్నాం. సో మొత్తం మీద కేసీఆర్ సిట్ విచారణ ముగిసిన అనంతరం కూడా కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి కీలక నేతలు లాయర్లు కూడా ఆయనతో భేటీ అయినట్టు తెలుస్తోంది. సో మరి నెక్స్ట్ ఏంటి విచారణ జరిగిన తీరు, అధికారుల ప్రశ్నల సరళిపై కూడా చర్చిస్తున్న నేపథ్యంలో ఆ తర్వాత పరిణామాలపై కూడా డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ భవన్కు పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు కేసీఆర్ కోసం కూడా నందినగర్లోని నివాసానికి ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చుట్టుపక్కల 4 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. ఏది ఏమైనా కూడా ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా మా కేసీఆర్ అంటూ కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఎదురు చూసే నేపథ్యంలో కేసీఆర్ బయటకు వచ్చి అక్కడికి చేరుకున్న